ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా శుభములు. మనం కలిగిన దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదండి, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి అయిన మరిచినేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులు చెక్కి ఉన్నాను అంటున్నాడు దేవుడు. అంటే ఒకవేళ తల్లి అన్న మరిచిపోయిద్దేమో కానీ నేను మాత్రం నిన్ను మరిచిపోను. మన దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదండి. నిత్యము ప్రతి క్షణము కూడా ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. అయితే మనలోనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, మనం ఎంత ప్రార్థించినా దేవుని యొద్ద నుంచి జవాబు రానప్పుడు, మరి మనకున్నటువంటి వాగ్దానం బట్టి చూస్తుంటే ఎంతో ఉన్నతంగా ఉంటాయి. అయితే మన జీవితంలో ఆ వాగ్దానం అనుభవించడం లేదు కాబట్టి మరి దేవుడు నన్ను మరిచిపోయాడేమో అని చెప్పేసి ఆ యొక్క ఆలోచన మనలోనికి వచ్చింది. అంటే మనం చేసిన ప్రార్థనకు జవాబు రానప్పుడు, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పును మనం చూడలేకపోతున్నప్పుడు మనలో వచ్చేటువంటి ఆలోచన ఏమిటంటే, దేవుడు నన్ను మరిచిపోయాడు కాబట్టి నా లైఫ్ ఇంకా ఇలానే ఉంటుంది, నా బ్రతుకు ఇంకా ఇలానే ఉంటుంది అనేటువంటి ఆలోచన మనలోనికి వస్తుంది. మన దేవుడు ఎప్పుడు మరిచిపోయే దేవుడు కాదండి. ఆయన తల్లి గర్భంలో రూపింపక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు, ఒక ప్రణాళికతో ఏర్పరచుకున్నాడు. ఈ భూమి మీదకి ఏ ఒక్కరు కూడా అనుకోకుండా రాలేదండి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మన జీవితంలో ఏదైనా ఒక అంశం కొరకు ప్రార్థిస్తూ దాని కొరకు జవాబు రానప్పుడు మనలో వచ్చే ఆలోచన, దేవుడు నన్ను మరిచిపోయాడు. ఎప్పుడైనా మనము ఏదైనా ఒక అంశం కొరకు ప్రార్థిస్తూ దానికి జవాబు రాకపోతే వెంటనే మనలో వచ్చే ఆలోచన, దేవుడు నన్ను మరిచిపోయాడు కాబట్టే నా ప్రార్థనకు జవాబు రావడం లేదు అనుకుంటాం. దేవుడు నన్ను మరిచిపోయాడు కాబట్టి నా యొక్క వాగ్దానాలు ఏమీ జరగడం లేదు అనుకుంటాం. అయితే ఆయన మరిచిపోయే దేవుడు కాదండి. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. యోసేపు గురించి మనందరికీ తెలుసు. ఆయన తన తండ్రి చేత చాలా అధికంగా ప్రేమించబడ్డాడండి. అంటే ఉన్న తన యొక్క సహోదరులందరిలో కంటే కూడా యోసేపును ఒక స్పెషల్గా చూశాడన్నమాట. అంటే తనకి ఇచ్చేటువంటి ఆ డ్రెస్సుల విషయంలో కావచ్చు, ప్రతిదీ కూడా ఒక స్పెషల్గా చూశాడు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో యోసేపుని చూశాడు తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబు. యోసేపు పట్ల మరి దేవుడు కూడా ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడండి, ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరి దేవుడు యోసేపు పట్ల ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో ఆయనకి బయలుపరిచాడు. యోసేపుకి దేవుడు ఏమైతే బయలుపరిచాడో అవి వెంటనే జరిగిపోలా, చాలా సమయం పట్టింది. చాలా సమయంలో చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశాడు. యోసేపు పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడండి. అయితే తన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేది దేవుడు చూపించాడు. తన యొక్క లైఫ్ పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు చూపించాడు. దేవుడు చూపించినటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క ఉద్దేశము వాళ్ళ అన్నలు గ్రహించలేదండి. వాళ్ళ తండ్రి కూడా యోసేపు పట్ల ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని గ్రహించలేదు. యోసేపు పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడండి. మరి ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో ఆ యొక్క ఆలోచనలను కలల రూపంలో యోసేపుకి దేవుడు బయలుపరిచాడు. అయితే దేవుడు బయలుపరిచినటువంటి ఆ ఉన్నతమైన ఉద్దేశం వెంటనే జరిగిపోలా. వెంటనే ఏదైతే దేవుడు మరి చేస్తానని చెప్పాడో అది వెంటనే జరిగిపోలేదండి. మరి యోసేపుని తన తండ్రి యాకోబు చాలా అధికంగా ప్రేమించాడు. మరి వాళ్ళ అన్నదమ్ముల ఉన్న వారందరికంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. యోసేపుకి మరి మంచి శ్రేష్టమైనటువంటి వస్త్రాలని ఇచ్చేవాడు. అయితే యాకోబు ఎప్పుడైతే యోసేపుని అధికంగా ప్రేమిస్తున్నాడో దీనిని బట్టి ఆ మిగిలినటువంటి సహోదరులలో వాళ్ళలో ఒక ద్వేషం అనేది కలిగిందన్నమాట. అంటే మా అందరిలో యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, యోసేపుకి కావలసిన ప్రతిదీ కూడా ఇస్తున్నాడు,
యోసేపుని బాగా చూస్తున్నాడు అని చెప్పేసి ఈ అన్నదమ్ములందరిలో కూడా ఒక ద్వేషం కలిగింది యోసేపు మీద. ఎప్పుడైతే యోసేపు మీద ద్వేషం కలిగిందో ఆ ద్వేషం వీళ్ళ మనస్సులో ఉండి యోసేపుకి ఎలా అయినా సరే హాని చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ఉన్నారన్నమాట. ఎలా అయినా సరే యోసేపుకి మనం హాని చేయాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు. దానిని బట్టే మరి ఒకరోజు యోసేపు మరి అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం ఇవ్వడం కోసం అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసమే ఆహారం తీసుకెళ్ళాడు యోసేపు. మరి అటువంటి యోసేపుని ఏం చేశారంటే ఆల్రెడీ యోసేపు మీద బాగా పగ పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఇదే మనకు సమయము, ఇక వ్యక్తిని ఏదో ఒక రీతిగా మనం కీడి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ యోసేపుని పట్టుకుని తీసుకెళ్ళిపోయి గోతిలో వేస్తారు. అలా గోతిలో వేసిన తర్వాత మరి ఈ గోతిలో వేయడం వలన మనకేం ఉపయోగం? మరి ఇదే మార్గంలో ఆ మిద్యానీయులు వర్తకులు వెళ్తున్నారు, వాళ్ళకి అమ్మి వేస్తే మనకు ఎంతో కొంత ధనము వచ్చింది కదా అనేటువంటి ఉద్దేశంతో మరి యోసేపుని వాళ్ళకి అమ్మి వేయడం జరిగిందండి. మరి ఆ రీతిగా యోసేపు మిద్యానీయులకు అమ్మబడి ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అడుగుపెట్టాడు. యోసేపు పట్ల ఉన్న వాగ్దానం అయితే ఎంతో ఉన్నతమైందండి. మరి యోసేపు ఐగుప్తులోకి ఒక బానిసగా అడుగుపెట్టాడు. బానిసగా ఉన్నటువంటి ఆ యోసేపును మరి పోతీఫర్ అనేటువంటి వ్యక్తి తను కొనుక్కున్నాడు, అంటే తన యొక్క ఇంటిలో పని చేయడం కొరకు అని చెప్పేసి. అయితే మరి అక్కడ కూడా ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితి, తన యొక్క భార్య ద్వారా ఒక వ్యతిరేకమైన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ నుంచి మరలా చెరసాలకు వేయబడ్డాడు. యోసేపు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు తనకిచ్చిన వాగ్దానం చూస్తేనేమో ఎంతో హై లెవెల్లో ఉంది, కానీ తన లైఫ్ చూస్తుంటేనేమో బానిసగా అడుగు పెడుతున్నాడు, అక్కడి నుంచి చెరసాల్లోకి అడుగు పెడుతున్నాడు. యోసేపు ఐగుప్తులోనికి ఒక బానిసగా అడుగుపెట్టాడు. మరి పోతీఫర్ యొక్క భార్యను బట్టి అక్కడ కలిగినటువంటి ఆ ఇబ్బందిని బట్టి తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు. యోసేపు యొక్క జీవితంలో చూసినట్లయితే తనకు ఇవ్వబడిన వాగ్దానాలు, తన పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవండి. అయితే తను వెళ్తున్నటువంటి మార్గం చూస్తుంటే కనుక ఆ వాగ్దానానికి విరుద్ధకరంగా ఉన్నవి. అంటే వాగ్దానం చూస్తుంటేనేమో ఉన్నతంగా ఉంది, మరి తన యొక్క బ్రతుకు చూస్తుంటేనేమో ఎక్కడో అట్టడుగులో ఉన్నట్టుగా ఉంది. అంటే ఒక బానిసగా ఉన్నాడు, ఒక చెరసాల్లో ఖైదీగా ఉన్నాడు. మరి దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది? పరిపాలించే వ్యక్తిగా ఉంది దేవుని యొక్క ఉద్దేశం. మరి తన జీవితంలో తను వెళ్తున్న మార్గం ఎలా ఉంది? ఒక ఖైదీగా ఉన్నాడు. ఒక ఖైదీకి మరి పరిపాలించే వ్యక్తికి చాలా డిఫరెంట్గా ఉంది. అంటే యోసేపు యొక్క జీవితం ఏమో ఒక ఖైదీగా వెళ్తున్నాడు, యోసేపు పట్ల వాగ్దానం ఏమో పరిపాలించే వ్యక్తిగా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు అన్నమాట. యోసేపుకి ఇవ్వబడిన వాగ్దానం చూస్తుంటేనేమో పరిపాలించే వ్యక్తిగా ఉంది. మరి అతను వెళ్తున్నటువంటి జీవితం చూస్తుంటేనేమో ఒక బానిసగా ఉన్నాడు. అంటే తను వెళ్తున్న మార్గం, తన యొక్క జీవిత ప్రయాణం ఎలా ఉందంటే ఒక బానిసగా ఉన్నాడు, తర్వాత ఒక ఖైదీగా ఉన్నాడు. ఒక బానిస, ఒక ఖైదీ, ఇది తన జీవితం. ఒక తండ్రికి మరి తన యొక్క అన్నదమ్ములకి వాళ్ళందరికీ కూడా దూరం అయ్యాడు. తన యొక్క రక్త సంబంధికులందరికీ కూడా దూరం అయ్యాడు. మరి ఒక బానిసగా ఉన్నాడు, ఒక ఖైదీగా ఉన్నాడు. తన యొక్క జీవితం ప్రయాణం అనేదేమో ఒక బానిసగా, ఒక ఖైదీగా వెళ్తుంది. అయితే ఇటువంటి వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఏమో ఉన్నతంగా ఉంది. యోసేపు ఐగుప్తులో బానిసగా అడుగుపెట్టాడు. తర్వాత పోతీఫర్ యొక్క భార్యను బట్టి మరి ఆమె ద్వారా కలిగినటువంటి ఆ శ్రమను బట్టి చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులకి కలలు వస్తాయి. ఆ కళల యొక్క భావాన్ని చెప్తాడు యోసేపు. మరి ఆ కళల యొక్క భావం చెప్పిన తర్వాత వాళ్ళలో ఒక వ్యక్తితో యోసేపు అంటాడు, నీవు తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మరిచిపోవద్దు. మరి నేను చెరసాల్లో రావడానికి మరి నేను ఎటువంటి మిస్టేక్ చేయలేదు, మరి కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మరిచిపోవద్దు అని చెప్పేసి చెప్తాడు. అయితే ఆ వ్యక్తి ఎవరైతే ఆ కళ యొక్క భావాన్ని తెలుసుకున్నారో
ఆ యొక్క వ్యక్తి మరిచిపోతాడు. ఆదికాండం 40వ అధ్యాయం 22వ వచనం. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించును. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులకి వారికి వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని చెప్తాడు యోసేపు. ఆ కళ యొక్క భావాన్ని చెప్పిన తర్వాత వాళ్ళు ఒక వ్యక్తితో చెప్తాడు, తర్వాత నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నేను ఈ సరసాలో వేయబడ్డానికి నేను ఎటువంటి దోషము చేయలేదు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, ఈ సరసాల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఏదో ఒకటి నాకు కూడా మేలు చెయ్యి అన్నట్లుగా చెప్తాడు. యోసేపు ఆ కళ యొక్క భావం చెప్పిన రీతిగానే ఆ ఇద్దరు వ్యక్తులకి జరిగిద్ది. ఒక వ్యక్తి అయితే మరణిస్తాడు, కానీ ఇంకో వ్యక్తి అనేది రాజు దగ్గర మంచిగా సెటిల్ అవ్వడం జరిగిద్ది. ఆ సెటిల్ అయిన తర్వాత ఆ వ్యక్తి మరిచిపోతాడండి. యోసేపు చెప్పినటువంటి ఆ మాటని మరిచిపోతాడు, యోసేపు గురించి మరిచిపోతాడు అన్నమాట. అలా మరిచిపోయిన తర్వాత ఒక 2 years జరిగిద్ది. ఆ కళ యొక్క భావము తెలుసుకున్నటువంటి పానదాయకుల అధిపతి యోసేపుని మరిచిపోతాడు. అలా మరిచిపోయిన తర్వాత ఒక 2 years తర్వాత రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ యొక్క భావము ఎవరు చెప్పగలరు, నాకు ఇలా కళ వచ్చింది, ఈ కళ యొక్క భావం ఎవరు వివరించగలరు అని చెప్పేసి అని రాజుగారు ఆ కళ యొక్క భావం చెప్పేవారి కొరకు ఎదుగుతున్న సమయంలో అప్పుడు ఆ పానదాయకుల అధిపతికి జ్ఞాపకం వచ్చి అప్పుడు యోసేపు గురించి చెప్తాడు. యోసేపు గురించి చెప్పినప్పుడు ఆ సమయంలో యోసేపుని అక్కడికి తీసుకురావడం జరిగిద్ది. యోసేపు రాజు దగ్గరకు వచ్చి ఆ కళ యొక్క భావం చెప్పడం, జరగబోయేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో వివరించడం, రాజుగారికి వచ్చిన ఆ కళను బట్టి ఆ పరిస్థితిలో నుంచి బయటపడాలంటే కనుక ఏం చేయాలి అనేసి వాటన్నిటి గురించి వివరించినప్పుడు దానికి తగినటువంటి ఆ పని కొరకు యోసేపుని ఒక అధికారిగా అక్కడ నియమించడం జరిగింది. యోసేపుని పానదాయకుల అధిపతి మర్చిపోయాడేమో, కానీ తను యోసేపు ద్వారా మేలు పొందాడు. తను మేలు పొంది యోసేపుని మరిచిపోయాడు. యోసేపుని పానదాయకుల అధిపతి మరిచిపోయాడేమో, కానీ దేవుడు మరిచిపోలేదండి. దేవుడు మరిచిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనకున్నటువంటి శ్రమను బట్టి, మనకున్న ఇబ్బందిని బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకుంటాం. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆయన తగిన సమయంలో రెస్పాండ్ అవుతాడు. యోసేపుని పానదాయకుల అధిపతి మరిచిపోయాడేమో, కానీ దేవుడు మరిచిపోలేదండి. యోసేపు ద్వారా మేలు పొందినప్పటికీ కూడా ఆ పానదాయకుల అధిపతి అయితే మరిచిపోయాడు, కానీ దేవుడు మరిచిపోలా. దేవుడు యోసేపు పట్ల ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, ఏదైతే చేస్తానని దేవుడు మాట్లాడాడో అవన్నీ కూడా దేవుడు మరిచిపోలా. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. యోసేపు తన అన్నల చేత ద్వేషించబడి గుంటలో వేయబడినప్పుడు దేవుడు మరిచిపోలా. తన అన్నల చేత మిద్యానీయులకు అమ్మబడుతున్నప్పుడు దేవుడు మరిచిపోలా. ఒక బానిసగా ఐగుప్తులో అడుగు పెడుతుంటే దేవుడు మరిచిపోలా. పోతీఫర్ యొక్క భార్యని బట్టి తన మీద ఒక భయంకరమైన నింద పడుతుంటే దేవుడు మరిచిపోలా. ఆ నిందను బట్టి సరసాల్లో వేయబడుతుంటే దేవుడు మరిచిపోలా. గుంటలో వేయబడినప్పుడు దేవుడు మరిచిపోలా. ఐగుప్తులో బానిసగా అడుగు పెడుతున్నప్పుడు మరిచిపోలా. సరసాలలో ఖైదీగా అడుగు పెడుతున్నప్పుడు దేవుడు మరిచిపోలేదండి. దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. యోసేపు ద్వారా మేలు పొందిన పానదాయకుల అధిపతి మర్చిపోయాడేమో, కానీ యోసేపుని దేవుడు మరిచిపోలేదండి. మన ద్వారా మేలు పొందిన వాళ్ళు మనలను మరిచిపోతారేమో, కానీ దేవుడు మనలను మరిచిపోడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు మరిచిపోవచ్చు, మన ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందొచ్చు, మన ద్వారా వాళ్ళు మేలు పొందొచ్చు, మనల్ని బట్టి వాళ్ళు కొన్ని విషయాలలో డెవలప్ అవ్వచ్చు, కానీ దానిని మరిచిపోవచ్చు. బట్ మన దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. నీ జీవితంలో నువ్వు వెళ్తున్న పరిస్థితిని బట్టి, నీకున్న శ్రమను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న పోరాటాన్ని బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకుంటున్నావేమో.
దేవుడు మరిచిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ ఒక్కరిని కూడా ఆయన మరిచిపోడు, ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టడు. యోసేపు జీవితంలో ఆయన బానిసగా అడుగు పెడుతున్నప్పుడు మరిచిపోలా, చెరసాల్లో ఖైదీగా అడుగు పెడుతున్నప్పుడు మరిచిపోలా. నీ జీవితంలో కూడా యోసేపు లాంటి ఆ శ్రమల గుండా వెళ్తున్నావేమో, యోసేపు అనుభవించినటువంటి ఆ నిందల గుండా నీ జీవితం వెళ్తుందేమో. నీ మీద పడిన నిందను బట్టి కావచ్చు, నువ్వు వెళ్తున్నటువంటి ఆ ప్రయాణము యోసేపు వలె మరి అవమానకరంగా ఉందేమో. అయితే దేవుడు మరిచిపోయే దేవుడు కాదండి. యోసేపు మీద ఆ భయంకరమైన నింద పడినప్పుడు మరి తను ఎటువంటి తప్పు చేయకుండా, ఎటువంటి మిస్టేక్ చేయకుండా, మరి ఒక స్త్రీ ద్వారా తన మీద పడినటువంటి ఆ నింద ద్వారా తను చెరసాలలోకి వెళ్తున్నప్పుడు దేవుడు తనని మరిచిపోలేదండి. తన సొంత అన్నదమ్ములను బట్టి గుంటలో వేయబడినప్పుడు మరిచిపోలా, ఐగుప్తులో బానిసగా అడుగు పెడుతున్నప్పుడు మరిచిపోలా, పోతీఫర్ యొక్క భార్యను బట్టి తన మీద వేయబడిన నిందను దేవుడు మరిచిపోలా, చెరసాల్లో ఒక ఖైదీగా అడుగు పెట్టినప్పుడు దేవుడు మరిచిపోలా. ఆయన మరిచిపోయే దేవుడు కాదండి, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. యోసేపు జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి శ్రమ కావచ్చు, ప్రతి ఇబ్బంది కావచ్చు, మరి ప్రతి పోరాటం కావచ్చు, దేవుడు ఎక్కడ కూడా మరిచిపోలేదండి. యోసేపు కొరకు ఒక సమయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ సమయంలో తను పొందినటువంటి ఆ ప్రతి శ్రమకు తగినటువంటి ఘనతనిచ్చాడు. ప్రతి ఇబ్బందికి మరి ప్రతి నిందకు తగినటువంటి ఘనతను దేవుడు తగిన సమయంలో ఇచ్చాడు. తగిన సమయంలో యోసేపుని హెచ్చించాడు. యోసేపుని మనుషులు మర్చిపోయారేమో కానీ దేవుడు మర్చిపోలా. దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలా. అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన సమయంలో ఆయనని హెచ్చించాడు. మనం వెళ్తున్నటువంటి ఆ శ్రమలను బట్టి మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం. ఆయన మర్చిపోయే దేవుడు కాదండి, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కన్నులు నిత్యము మనలను చూస్తూనే ఉంటాయి. యోసేపును మర్చిపోలేదు కాబట్టే ఆయనను తగిన సమయంలో దేవుడు హెచ్చించాడు. దేవుడు సిద్ధపరుచుకున్నటువంటి ఆ సమయంలో యోసేపుని హెచ్చించాడు. యోసేపు ఐగుప్తులో బానిసగా అడుగు పెడుతుంటే దేవుడు మరిచిపోలా. ఎందుకంటే ఆ బానిసే వీళ్ళందరినీ పోషించేది, ఈ బానిస ద్వారానే వీళ్ళందరికీ జీవనాధారం జరిగిద్ది, ఈ బానిసను ఉపయోగించే వీళ్ళందరికీ కరువులో సమృద్ధిని కలగజేస్తాను అనే విషయము దేవునికి తెలుసు. కాబట్టే యోసేపు బానిసగా అడుగు పెడుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. పోతీఫర్ యొక్క భార్యను బట్టి యోసేపు మీద నిందపడినప్పుడు యోసేపుని దేవుడు మరిచిపోలా. తన మీద నిందపడినప్పుడు దేవుడు మరిచిపోలా. ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారానే ఈ ప్రాంతం అంతా కూడా కరువులో పోషింపబడుతుంది. ఆ సమయంలో యోసేపు యొక్క పేరు అనేది ఆ ప్రాంతం అంతా కూడా బయలుపరచబడుతుంది. కాబట్టి దేవుడు మౌనంగా ఉన్నాడు. చెరసాల్లో యోసేపు ఒక ఖైదీగా అడుగు పెడుతుంటే దేవుడు మరిచిపోలా. ఎందుకంటే మీరు ఖైదీగా చూస్తున్నారు, నేను మిమ్మల్ని పోషించేటువంటి కరువులో ఇబ్బందులో మీకు పోషణాధారకుడిగా ఉండబోతున్నాడు, అది నేను చూస్తున్నాను అని చెప్పేసి దేవుడు ఆ సమయంలో మౌనంగా ఉన్నాడు. చెరసాల్లో అడుగు పెట్టాడంటే అందరూ ఖైదీ అనుకున్నారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు, ఈ ఖైదీనే మిమ్మల్ని పోషించేది, ఈ ఖైదీ ద్వారానే మీకు జీవనాధారం కలగబోయేది అని చెప్పి దేవుడు మౌనంగా ఉన్నాడు. యోసేపు పట్ల ఉద్దేశం, ప్రణాళిక ప్రతిదీ దేవునికి తెలుసు కాబట్టే ఆయన మౌనంగా ఉన్నాడు. అంతేగాని ఆయన మరిచిపోలా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మర్చిపోయాడు అనుకుంటాం. యోసేపు వలె కొన్ని పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని అనుమతించవచ్చు, అంతేగాని ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు, తగిన సమయంలో మనల్ని నిలబెడతాడు, తగిన సమయంలో ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఏ సమయం అయితే అనుకున్నాడో ఆ సమయంలో ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. యోసేపుని విడిచిపెట్టని దేవుడు, యోసేపుని మరిచిపోని దేవుడు నిన్ను నన్ను మరిచిపోతాడా? ఆయన మరిచిపోయే దేవుడు కాదు.
ఆయన తగిన సమయంలో మన పక్షమై నిలబడతాడు. ఆయన తగిన సమయంలో మన పక్షమై మనకు జయమిస్తాడు, మనకు జవాబిస్తాడు, మనకు విడుదలిస్తాడు. ప్రతిదీ మన పక్షమే ఆయన చేస్తాడు. అయితే యోసేపు ఎక్కడ కూడా దేవుడు నన్ను మరిచిపోయాడు అని అనుకోలేదు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినం జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇక్కడ యోసేపు తన అన్నదమ్ములతో చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయాలని చేశారు కానీ దేవుడు మాత్రం అనేక మంది ప్రజలను నా ద్వారా పోషించాలని చెప్పేసే ఇలా చేశాడు. యోసేపుకి దేవుడు ఏమైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడండి. ఆయన మాట ఇస్తే మరిచిపోయే దేవుడు కాదు, మాట నెరవేర్చే దేవుడు. యోసేపు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాడు కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని అనుకోలేదండి. కాబట్టే తన యొక్క అన్నదమ్ములతో చెప్తున్నాడు, దేవుడు మేలు కొరకే ఇలా చేశాడు. మీరు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు అనేక మందికి నా ద్వారా పోషణ జరగాలని చెప్పేసి, మరి దేవుడు నా ద్వారా అనేక మందికి మేలు జరగాలని చెప్పేసే దేవుడు ఇలా నన్ను నడిపించాడు అని తన అన్నదమ్ములతో చెప్తున్నాడు. తను గ్రహించాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించినప్పుడు దేవుడు నన్ను మరిచిపోయాడు అనే ఆలోచన మనలోనికి రాదు. దేవుడు కొన్ని శ్రమలలో మనల్ని నడిపిస్తున్నప్పుడు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనల్ని నడిపిస్తున్నప్పుడు మనలో వచ్చే ఆలోచన దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకుంటాం. కానీ ఆయన మరిచిపోయే దేవుడు కాదు. కానీ యోసేపును నడిపించినట్లుగా మనలను కూడా మన జీవితంలో కొన్ని మార్గాలలో దేవుడు నడిపిస్తాడు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా, కొన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అయితే ఆ శ్రమలను బట్టి, ఆ ఇబ్బందులను బట్టి, ఆ పోరాటాన్ని బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడు అని మనం బాధపడటను బట్టి ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి ప్రయోజనము లేదు. కానీ దేవుడు నన్ను శ్రమల గుండా నడిపిస్తున్నాడు అంటే, ఈ ఇబ్బందుల గుండా నడిపిస్తున్నాడంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అని చెప్పేసి ఆ ప్రణాళికను తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆ ప్రణాళిక చొప్పున మనం నడుచుకోవాలి. ఒక వ్యక్తి పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైనటువంటి శ్రమల గుండా నడిపిస్తాడు. ఎన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడో అంత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. అయితే ఎందుకు ఈ శ్రమలు అంటే, దేవుడు మనకు ఏదో అక్కడ ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. అది మనం నేర్చుకుంటే చాలు. యోసేపు ఒక బానిసగా ఉన్నాడు. ఒక బానిసగా ఉన్నప్పుడు ఆకలి బాధ అంటే ఏంటో తెలుసు. చెరసాలలో వేయబడ్డాడు, ఖైదీగా ఉన్నాడు. ఆకలి బాధ అంటే ఏంటో తనకు తెలుసు. ఆకలి యొక్క బాధ ఏంటో తనకు తెలుసు కాబట్టే ఆకలితో ఉన్న ప్రజలను తను ఆదుకోగలిగాడు. ఆకలితో వచ్చిన ప్రజలను తనకు చేయూతగా నిలబడ్డాడు. కరువు కాలంలో ఆకలితో ఉన్నటువంటి ప్రజలను వారికి ఆశ్రయముగా నిలబడ్డాడు. ఆ ఆకలి బాధ ఏంటో తనకు తెలిసింది కాబట్టే ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఆదుకోగలిగాడు. అసలు ఆ ఆకలి బాధ తనకు తెలియకపోతే ఆకలితో వచ్చిన ప్రజలను తను ఆదుకోగలుగుతాడా? ఆ బాధ ఏమిటో తనకు తెలియాలి. ఆ ఆకలి బాధ ఏంటో తనకు తెలిస్తే ఆ బాధలో ఉన్నటువంటి వారిని ఆదుకోగలుగుతాడు. అందుకే దేవుడు అనుమతించాడు. ఒక బానిసగా అనుమతించాడు, ఒక ఖైదీగా అనుమతించాడు. ఎందుకంటే ఒక బానిసగా ఆ ఆకలి బాధ ఏంటో తనకు తెలియాలి. ఆ ఆకలి యొక్క బాధ ఏంటో తనకు తెలుసు కాబట్టే ఆకలితో ఉన్న ప్రజలను తను ఆదుకోగలిగాడు. ఆకలితో ఉన్న ప్రజలకు తను ఆశ్రయ దుర్గముగా నిలబడగలిగాడు. మన జీవితంలో మనకున్న పరిస్థితులను బట్టి, మనకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకుంటాం. కానీ ఆయన మరిచిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టడు, ఏ ఒక్కరిని కూడా దేవుడు మరిచిపోడు. యోసేపు ద్వారా మేలు పొందినటువంటి పానదాయకుల అధిపతి యోసేపుని మరిచిపోయాడు అని దేవుడు మరిచిపోలా. దేవుడు తగిన సమయంలో ఆయనని హెచ్చించాడు. తగిన సమయంలో యోసేపుకి ఘనతనిచ్చాడు. తగిన సమయంలో యోసేపును ఒక ఖైదీ నుంచి
ఒక అధికారిగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనకిచ్చిన వాగ్దానాల్ని మర్చిపోయే దేవుడు కాదు. కానీ తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో ఆయన మనకిచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు. యేసేపు ఒక అధికారిగా చేయబడ్డాడంటే కారణం కేవలం దేవుడేనండి. ఎందుకంటే యేసేపుకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం నిలబెట్టుట కొరకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడండి. ఆయన వాగ్దానం ఇవ్వడం మాత్రమే కాదు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. యేసేపుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు కొరకు మరి ఖైదీగా ఉన్నటువంటి ఆ యేసేపును ఒక అధికారిగా దేవుడు బయటకు తెచ్చాడండి. మనం కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. తగిన సమయంలో తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు. యేసేపు జీవితంలో వాగ్దానం ఇచ్చిన వెంటనే జరగలేదండి, మరి చాలా సమయం పట్టింది. అయితే వాగ్దానం మాత్రం నెరవేర్చబడింది. మనం కలిగిన మన దేవుడు మనలను మరిచిపోయే దేవుడు కాదు, మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మనకున్న పరిస్థితులను బట్టి మనలో ఆ ఆలోచన కలగవచ్చు, మనకున్న ఇబ్బందులను బట్టి మనలో ఆ ఆలోచన కలగవచ్చు. దేవుడు నన్ను మరిచిపోయాడు, అందుకే నాకు ఇలా ఉంది, అందుకే నాకు ఇలా జరుగుతుంది, అందుకే నా లైఫ్ ఇలా ఉంది, నా బ్రతుకు ఇలా ఉంది, నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుడు నన్ను మరిచిపోయాడు కాబట్టే నా జీవితం ఇలా ఉంది అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మరిచిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. బానిసగా ఉన్న యేసేపును బయటికి తీసుకురావడానికి ఎటువంటి మార్గం లేదండి. కనీసం దాని కొరకు ప్రయత్నించడానికి ఏ వ్యక్తులు లేరు. యేసేపు పక్షాన ఆ స్థలంలో నిలబడేటువంటి వారు ఎవ్వరూ లేరు. ఒక బానిసగా ఉన్నటువంటి యేసేపును బయటకు తీసుకురావడానికి అక్కడ మరి యేసేపుకు తెలిసినటువంటి మనుషులు కానీ ఇంకెవ్వరూ లేరు. ఉన్న ఒక వ్యక్తి మరిచిపోయాడు, పానదాయకుల అధిపతి. మరి ఇంకెవ్వరూ లేరు యేసేపుకి సహాయం చేయడానికి కానీ, ఆ బానిసగా ఉన్న యేసేపుని బయటికి తీసుకురావడానికి కానీ ఇంకెవ్వరూ లేరండి. అటువంటి పరిస్థితుల్లో దేవుడే జోక్యమయ్యి దేవుడే బయటికి తీసుకొచ్చాడు. ఒక బానిసగా కాదు, బానిసగా అడుగుపెట్టాడు, ఒక అధికారిగా బయటకు వచ్చాడండి యేసేపు చెరసాలలో ఖైదీగా అడుగుపెట్టినప్పుడు తెలుసు, ఒక అధికారిగా బయటకు తీసుకువస్తానని, ఒక అధికారిగా బయటకు తీసుకువస్తానని. మనం ఏ శ్రమల గుండా, ఏ ఇబ్బందుల గుండా వెళ్తున్నామో వాటిలో విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మనం వెళ్తున్న శ్రమ ఆయనకు తెలుసు, మనం వెళ్తున్న ఇబ్బంది ఆయనకు తెలుసు, మన కుటుంబ పరిస్థితులు ఆయనకు తెలుసు, మన జీవితంలో ఉన్న పోరాటాలు ఆయనకు తెలుసు. వీటన్నిటిలో దేవుడు ఎక్కడ కూడా మనల్ని మరిచిపోడు, మనల్ని విడిచిపెట్టాడు. యేసేపుని ఎలా అయితే బయటకు తెచ్చాడో ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆ శ్రమలో నుంచి, ఆ ఇబ్బందుల్లో నుంచి, ఆ పోరాటంలో నుంచి తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆయన బయటకు తీసుకొస్తాడు. నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, నీకున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు వెళ్తున్న మార్గము ఎంత ఇబ్బందికరమైందైనా కావచ్చు, కానీ దేవుడు నిన్ను మరిచిపోలేదు. ఖచ్చితంగా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు, నీకు విడుదలనిస్తాడు, నీకు జయమిస్తాడు. ఆయన నిన్ను మరిచిపోలా, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుడు మరిచిపోయాడని చెప్పేసి అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను మరిచిపోలా, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా ప్రతి ఇబ్బందిలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. నీకున్న ప్రతి సమస్యలో నుంచి నీకు విడుదలనిస్తాడు. నిన్ను మరిచిపోయే దేవుడు కాదు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఉన్నటువంటి ప్రతి పోరాటంలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీకు జయమిస్తాడు, నీకు విడుదలనిస్తాడు. నువ్వున్న ఈ శ్రమను బట్టి, నువ్వున్న ఇబ్బంది కొలిమిని బట్టి దేవుడు నిన్ను మరిచిపోయాడని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను మరిచిపోలా, ఆయన నిన్ను విడిచిపెట్టలా, నీతోనే ఉన్నాడు, నీ పక్షమే ఉన్నాడు. యేసేపు బానిసగా ఐగుప్తులు అడుగు పెడుతున్నప్పుడు యేసేపుతో పాటే ఉన్నాడు. పోతీఫర్ యొక్క భార్య తన మీద నిందేసినప్పుడు యేసేపుతో పాటే ఉన్నాడు. చెరసాలలో ఖైదీగా అడుగు పెడుతున్నప్పుడు యేసేపుతో పాటే ఉన్నాడు.
నువ్వు వెళ్తున్న మార్గంలో, నువ్వు వెళ్తున్న శ్రమలో దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయనే నిన్ను బయటకు తీసుకొస్తాడు. మరిచిపోయాడని చింతించక నీ పక్షమై నిలబడిన నీ దేవుని నువ్వు చూడు. ఆయన నిన్ను మరిచిపోలా, నిన్ను విడిచిపెట్టలా. నిన్ను మరిచిపోయే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీతోనే ఉన్నాడు. నీ దేవుడు నీతోనే ఉన్నాడు. యేసేపుతో పాటే ఉన్నాడు. యేసేపు శ్రమల గుండా వెళ్ళాడేమో, కానీ ఆ శ్రమలలో యేసేపుకు తోడై ఉన్నట్లుగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. యేసేపుని ఆ శ్రమలో నుంచి బయటికి తీసినట్లుగా నీ దేవుడే నిన్ను బయటికి తీస్తాడు. ఆయన నిన్ను మరిచిపోలా, నిన్ను విడిచిపెట్టలా. యేసేపుని విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీతోనే ఉన్నాడు. నిన్ను బయటకు తీసుకొస్తాడు. నీకు విడుదలనిస్తాడు. నీకు జయమిస్తాడు. యేసేపుకు జయమిచ్చిన దేవుడు నీకు జయమిస్తాడు. యేసేపుని మరిచిపోకుండా ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా నీ జీవితంలో కూడా ఆయన వాగ్దానాలని నెరవేరుస్తాడు. మనుషులు మర్చిపోవచ్చేమో కానీ నువ్వు కలిగిన దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. నువ్వు కలిగిన దేవుడు సజీవుడు, జీవము కలిగిన దేవుడు. నువ్వు కలిగిన దేవుడు జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుడు నిన్ను మరిచిపోడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు. అల్ఫా ఒమేగమై ఉన్న దేవుడు. ఆదియు అంతమై ఉన్న దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వాధికారము కలిగిన దేవుడు. నువ్వు వెళ్తున్న మార్గాన్ని బట్టి దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను మర్చిపోలా, నిన్ను విడిచిపెట్టలా. నీకు తోడయుండి నిన్ను విడిపించి, నీకు విడుదలనిచ్చి, నీకు జయమిచ్చి యేసేపుని నిలబెట్టినట్లుగా దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు.